చేయడానికి కూర్చున్నప్పుడు మనసు ఒకచోట నిలవట్లేదా? శబ్దాలు, ఆలోచనలు, డిస్ట్రాక్షన్స్ ఆగట్లేదా? చాలామంది ఇదే సమస్యతో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. శబ్దం ఉన్నంత వరకు నేను ధ్యానం చేయలేను అని. కానీ వాస్తవం ఏమిటంటే శబ్దమే ధ్యానం అవుతే? ఈ సమస్యకు ఒక అత్యంత శక్తివంతమైన పరిష్కారం ఉంది. విజ్ఞాన భైరవ తంత్రంలోని ఒక గాఢమైన ధారణా శ్లోకం. నమస్కారం, నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. మీరు చూస్తున్నారు స్వధర్మ పాడ్కాస్ట్. ఇది ఒక ప్రత్యేకమైన సిరీస్, విజ్ఞాన భైరవ తంత్ర 112 ధారణాస్, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గదర్శకాలు. ముందుగా ఇప్పుడు మనం మూల శ్లోకాన్ని చూద్దాం. క్రమద్వాదశకం సమ్యక్ ద్వాదశాక్షరభేదితం స్థూల సూక్ష్మ పరావస్థా వర్ణాదీనాం విభావయేత్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్న టెక్నాలజీ ఏమిటో ప్రతిపదార్థం ద్వారా తెలుసుకుందాం. క్రమద్వాదశకం 12 స్థాయిల క్రమం. మన హృదయం నుండి శిరస్సు వరకు లేదా నాసికాగ్రం నుండి శ్వాస బయటకు వెళ్ళే 12 అంగుళాల దూరాన్ని ఇది సూచిస్తుంది. సమ్యక్ ద్వాదశాక్షర భేదితం, 12 అక్షరాలు లేదా భాగాలుగా విభజించటం. ఇది ముఖ్యంగా ఓంకారనాదంలోని 12 కళలను సూచిస్తుంది. స్థూల సూక్ష్మ పరావస్థ, అస్తిత్వంలోని 3 స్థితులు. స్థూల భౌతిక రూపం, సూక్ష్మ రూపం లేదా వైబ్రేషనల్ అంటే తరంగ రూపం, మరియు పరావస్థ అతీత స్థితి. ఈ రెండింటికి అతీత స్థితి అంటే దైవత్వం. వర్ణాదీనం విభావయేత్, శబ్దాల మూలాన్ని లేదా వర్ణాలను ధ్యానించటం. ఈ శ్లోకం మనకు ఒక గాఢమైన సత్యాన్ని చెబుతోంది. శబ్దం 3 స్థాయిల్లో ఉంటుంది. స్థూలం, గ్రాస్ సౌండ్, బయటకు వినిపించే శబ్దం, మన భౌతిక శరీరానికి సంకేతం. సూక్ష్మం, సటల్ సౌండ్, శబ్ద తరంగాలు, మనలోని ఆలోచనలకి సంకేతం. పరావస్థ, ట్రాన్సెండెంటల్ సౌండ్, శబ్దాన్ని తనలో ఇముడ్చుకున్నటువంటి మూల చైతన్యం, ఇన్ఫైనైట్ వాయిడ్. వర్ణాదీనాం విభావయేత్ అంటే ఈ శబ్దాలన్నిటినీ క్రమంగా అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా మనం భౌతిక ప్రపంచం నుండి దైవత్వానికి చేరుకోవచ్చు. ఈ శ్లోకంలో చెప్పిన స్థూల, సూక్ష్మ మరియు పర అనే 3 స్థితులను మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. మీరందరూ ఎప్పుడో ఒకప్పుడు గుడికి వెళ్ళే ఉంటారు. గుళ్ళేకి వెళ్ళగానే మనం చేసే మొదటి పని పెద్దగా గంట కొట్టడం. మీరు ఆ గంట కొట్టినప్పుడు ఒక పెద్ద శబ్దం వస్తుంది అని. అది చాలా స్పష్టంగా, బలంగా ఉంటుంది. దీన్నే స్థూల గ్రాస్ సౌండ్ అంటాం. అంటే మన చెవులకు వినిపించే భౌతికమైన శబ్దం. కానీ మీరు గమనించారా, ఆ పెద్ద శబ్దం ఆగిపోయిన తర్వాత కూడా గాలిలో ఒక రకమైన హమ్మింగ్ సౌండ్ వినిపిస్తుంది. ఆ గంట మెల్లగా వణుకుతున్నట్లు ఆ ప్రకంపనలు, వైబ్రేషన్స్ మనకు తెలుస్తాయి. ఆ శబ్దాన్ని మనం వినడమే కాదు, అనుభూతిని చెందుతాం. ఇది సూక్ష్మ, సటిల్ సౌండ్. ఆ పైన ఒక 5-10 సెకండ్ల తర్వాత ఆ ప్రకంపనలు కూడా ఆగిపోయి ఒక గంభీరమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది. చుట్టూ ఎంత రద్దీ ఉన్నా మీ లోపల ఒక క్షణం పాటు ఏ ఆలోచన లేని శూన్యం ఏర్పడుతుంది. అదే పర, సుప్రీం సైలెన్స్. మన జీవితం కూడా అంతే. మనం ఎప్పుడూ స్థూల అంటే బయట గొడవలు, మాటలు, పనుల్లోనే మునిగిపోతాం. కానీ ఈ ధారణ ద్వారా మనం ఆ శబ్దం వెనుక ఉన్న సూక్ష్మస్థితిని పట్టుకుని చివరకు ఆ పరమ నిశ్శబ్దంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఒక సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి. వెన్నుముక నిటారుగా ఉంచండి. మీ శరీరానంతటినీ రిలాక్స్డ్గా ఉంచండి. మెల్లగా కళ్ళు మూసుకోండి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. శ్వాసను వదులుతూ ఓం
అని గట్టిగా ఉచ్చరించండి. ఆ ప్రకంపనలు మీ గొంతు మరియు ఛాతీలో ఎలా ఉన్నాయో గమనించండి. మళ్ళీ ఒకసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. అని గట్టిగా ఉచ్చరిస్తూ శ్వాసను వదిలేయండి. ఆ ప్రకంపనలు మీ గొంతు మరియు ఛాతీలో ఎలా ఉన్నాయో గమనించండి. మళ్ళీ ఒకసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. ఓం అని గట్టిగా ఉచ్చరిస్తూ శ్వాసను మెల్లగా వదిలేయండి. ఇది గ్రాస్ సౌండ్. ఇది గదిని నింపుతుంది, మీ భౌతిక శరీరాన్ని నింపుతుంది. శబ్దం యొక్క భౌతిక అనుభూతి మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఆ ప్రకంపనలు మీ గొంతు మరియు ఛాతీలో ఎలా ఉన్నాయో గమనించండి. ఇప్పుడు మనం సూక్ష్మ స్థితికి వెళ్దాం. ఇప్పుడు ఓంకారాన్ని మీ మనస్సులోనే ఉచ్చరించండి. ఆ శబ్దం మీ హృదయం నుండి గొంతు వరకు, అక్కడి నుండి 2 కనుబొమ్మల మధ్యకు ప్రయాణిస్తున్నట్టు ఊహించుకోండి. ఆ నాదాన్ని ఒక బంగారు కాంతిదారంగా దర్శించండి. ఇప్పుడు ఆ శబ్దం కేవలం ఒక శబ్దం కాదు, ఒక అంతర్గత ప్రకంపన. ఇప్పుడు మనం సూక్ష్మ స్థితికి వెళ్దాం. ఇప్పుడు ఓంకారాన్ని మీ మనస్సులోనే ఉచ్చరించండి. ఆ శబ్దం మీ హృదయం నుండి గొంతు వరకు, అక్కడి నుండి 2 కనుబొమ్మల మధ్యకు ప్రయాణిస్తున్నట్టు ఊహించుకో. ఆ నాదాన్ని ఒక బంగారు కాంతిదారంగా దర్శించండి. ఇప్పుడు ఆ శబ్దం కేవలం
ఒక శబ్దం కాదు, అది ఒక అంతర్గత ప్రకంపన. ఇప్పుడు ఓంకారాన్ని మీ మనస్సులోనే ఉచ్చరించండి. ఆ శబ్దం మీ హృదయం నుండి గొంతు వరకు, అక్కడి నుండి 2 కనుబొమ్మల మధ్యకు ప్రయాణిస్తున్నట్టు ఊహించుకోండి. ఆ నాదాన్ని ఒక బంగారు కాంతి దారంగా దర్శించండి. ఇప్పుడు ఆ శబ్దం కేవలం ఒక శబ్దం కాదు, అది ఒక అంతర్గత ప్రకంపన. ఇప్పుడు మనస్సులో చేసే ఉచ్చారణను కూడా ఆపేయండి, కానీ వినటం ఆపకండి. ఆ శబ్దం ముగిసిన తర్వాత వచ్చే తర్వాత స్థితి అంటే నిశ్శబ్దాన్ని గమనించండి. మీ తల పైభాగం నుండి 12 అంగుళాల పైన ఉన్న శూన్యంపై దృష్టి పెట్టండి. శబ్దం ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది, కానీ ఇది ఖాళీ కాదు, ఇది జీవకళతో ఉన్న అనంతమైన శూన్యం. ప్రతిదీ ఈ నిశ్శబ్దం నుండే పుడుతుంది, ఇందులోనే కలిసిపోతుంది. అక్కడే ఉండండి. శ్వాస గురించి ఆలోచించవద్దు, శరీరం గురించి ఆలోచించవద్దు. కేవలం ఆ నిశ్శబ్దంగానే మీరు మారిపోండి.
ఇప్పుడు మనస్సులో చేసే ఉచ్చారణ కూడా ఆపేయండి. కానీ వినటం ఆపకండి. ఆ శబ్దం ముగిసిన తర్వాత వచ్చే తర్వాత స్థితి, నిశ్శబ్ద స్థితిని గమనించండి. మీ తల పైభాగం నుండి 12 అంగుళాల పైన ఉన్న శూన్యంపై దృష్టి పెట్టండి. శబ్దం ఇప్పుడు నిశ్శబ్దంగా మారుతుంది, కానీ ఇది ఖాళీ కాదు. ఇది జీవకళతో ఉన్న అనంతమైన విషయం. ప్రతిదీ ఈ నిశ్శబ్దం నుండే పుడుతుంది, ఇందులోనే కలిసిపోతుంది. అక్కడే ఉండండి. శ్వాస గురించి ఆలోచించవద్దు, శరీరం గురించి ఆలోచించవద్దు. కేవలం ఆ నిశ్శబ్దాన్ని వినండి, గమనించండి. ఆ నిశ్శబ్దంగానే మీరు మారిపోండి. మీ తల పైభాగం నుండి 12 అంగుళాల పైన ఉన్న శూన్యంపై దృష్టి పెట్టండి. శబ్దం ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది, కానీ ఇది ఖాళీ కాదు. ఇది జీవకళతో ఉన్న అత్యున్నత నిశ్చలత. ప్రతిదీ ఈ నిశ్శబ్దం నుండే పుడుతుంది, ఇందులోనే కలిసిపోతుంది. అక్కడే ఉండండి. శ్వాస గురించి ఆలోచించవద్దు, శరీరం గురించి ఆలోచించవద్దు. కేవలం నిశ్శబ్దంగానే మీరు మారిపోండి. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా మీ స్పృహను శ్వాస మీదకు తీసుకురండి. మీ శరీరాన్ని గమనించండి. ఈ ప్రశాంతతను అనుభవిస్తూ మెల్లగా కళ్ళు తెరవండి. మిత్రులారా, ఈ ధారణ రోజు 10 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేస్తే మీరు విద్యార్థి అయినా, ఎంప్లాయీ అయినా, స్పిరిచువల్ స్పీకర్ అయినా మీ ఆలోచనలో డిస్ట్రాక్షన్స్ తగ్గిపోతాయి. పని మీద ఫోకస్ పెరుగుతుంది, ఓవర్ థింకింగ్ తగ్గిపోతుంది, మెడిటేషన్ ఎఫర్ట్లెస్ అవుతుంది. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ధ్యానం చేయగలుగుతారు. ఈ ధారణ మీకు రెజనేట్ అయితే లైక్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ ధారణాస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వధర్మ పాడ్కాస్ట్. అలాగే మా వాట్సాప్ గ్రూప్ని జాయిన్ అవ్వండి డైలీ గైడెడ్ మెడిటేషన్ పొందడానికి. శబ్దం అనంతమైన నిశ్శబ్దంలోనే ఉంది. ఇన్ఫైనైట్ వాయిడ్, సైలెన్స్ బిఫోర్ ద సౌండ్లోనే ఉంది. ఆ నిశ్శబ్దంలోనే
భైరవ తత్వం ఉంది. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ ఇవాల్వింగ్. ఓం నమ శివాయ. ఓం శాంతి శాంతి శాంతి.